సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువుకి చెలునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ భూమి మీద మన జీవితం ఒక ప్రయాణం వంటిది. ఒక ఊరికి మనం ఎలాగో ప్రయాణం చేస్తామో అలాగే మనము చివరికి మన జీవిత అంతము అయిన తర్వాత పైన పరలోకం ఒకటి ఉంది. ఈ భూలోకంలో దేవుని పిల్లలు వారి జీవిత కాలాన్ని ముగించుకున్న తర్వాత పరలోకానికి చేరాలి. ఇది యేసు ప్రభువారు ఈ విషయాన్ని తెలియచేసి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మీ కొరకు మరలా వస్తానని ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మన నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద మనము ఎవరము అంటే యాత్రికులము, పరదేశులము. ఈ యాత్రలో పరదేశము అనబడిన దేవుడు నివసించే ఆ పరలోక పట్టణానికి విశ్వాసముతో ఈ భూమి మీద మనం ప్రభు కొరకు జీవించి, ఈ లోకంలో మన జీవితము అంతము అయిన తర్వాత ప్రభు ఉన్న చోటికి మనం వెళ్ళబోచున్నాం. ఇది క్రైస్తవులకు ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనము ఈ భూమి మీద ఒక ఊరికి ఎలా ప్రయాణం చేస్తున్నామో, ఆ ప్రయాణము అనబడే ఈ యాత్రలో మనం ఉన్నాం. చివరికి మనం చేరవలసిన గమ్యం మన ప్రభు పరిశుద్ధుల స్వాస్యము చేరుకునే ఆ పరలోక పట్టణానికి మనం చేరుకోవలసి ఉంది. మన గమ్యం, మన గమ్యస్థానం, మన గురి మన ప్రభు అయితే మన గమ్యస్థానం పరమ యెరూషలేం, సియోను పట్టణం. అది మన యొక్క ప్రగతి, అది మన యొక్క పురోగతి, అది మన విశ్వాసం. ఇంకా కొన్ని మాటలు మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యంలో, తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందితిరి. ఈ యొక్క మనకు ముందున్న విశ్వాస గనులు, విశ్వాసంతో ప్రభు కొరకు జీవించిన విశ్వాస యోధులు, వారు దూరం నుండి దేనికి ఆయన సిలిపై ఉన్నాడు, దేనికి ఆయన నిలయమై ఉన్నాడు, ఆ పట్టణాన్ని ఈ భూమి మీద విశ్వాసంతో చూచి మేము యాత్రికులము, పరదేశులము అనే విశ్వాసంతో ఒప్పుకొని చనిపోయారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, మనం పరలోక పట్టణానికి వెళ్ళుచున్న యాత్రికులు మనం. మరి ఈ యాత్రలో మనం చేసే పనులు ఏం చేయాలి? మనం బైబిల్లో 1-2 వాక్యాలు చూపిస్తాను. 84వ కీర్తనలో 5వ వాక్యంలో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమములు. దేవుని ద్వారా మనం పొందుకున్న ఈ బలం దేనికి అంటే, ఎంతకాలమైతే ఈ భూమి మీద మన నివాసం చేస్తామో అంతవరకు ఈ యాత్ర చేస్తున్న మనకు ప్రేమముగా ఏం చేస్తాం? మనం ఆయన కొరకు మనం జీవించడానికి ఆశ కలిగి, ప్రభు కొరకు మనం విశ్వాసం కలిగి జీవించే
ఈ బలమును, ఈ యాత్రలో కొనసాగే ఈ బలమును, శక్తిని బట్టి ధన్యతను మనం పొందుకున్నాం. ఇంకో మాట చూపిస్తాను. 119 కీర్తన 54 వాక్యంలో, యాత్రికుడినైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. కనుక ఈ యాత్రలో దేవుని పాడుకుంటూ, అనగా ఆరాధించుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ ఈ భూమి మీద మన యాత్ర కొనసాగిపోతూ ఉండాలి. ఈ యాత్రలో మనం ఉంటున్నప్పుడు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. దారి తప్పే ఒకడున్నాడు, వాడి పేరు అపవాది, సాతానుడు. దారి తప్పిపోయారు చాలా మంది. ఎందుకంటే పరలోకానికి పోవు మార్గము ఇరుకుగా ఉంటది, నాశనానికి పోవు మార్గం అది విశాలంగా ఉంటది. అనేక మంది విశాల మార్గంలో జీవిస్తారు. తుదకు ఆ మార్గం నాశనానికి అనబడే నిత్య నరకానికి తీసుకువెళ్తాది. ఇరుకు మార్గం అంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం, రక్షణ జీవితం, ప్రభు ఆజ్ఞలు, ప్రభు వాక్యములు, ప్రభు స్తుతి, ఆరాధన, ప్రార్థన, సంఘ సహవాసం, దైవ సేవకులు, ఇటువంటి క్రమములో అది ఇరుకుగా ఉన్నప్పటికీ చివరికి అది జీవ మార్గంలో మనల్ని నడిపిస్తూ పరలోకానికి చేరుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే రీతిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు దాసత్వం చేసి 40 సంవత్సరాల యాత్ర పాలు తేనెలు ప్రవహించు దేశానికి యాత్రలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు ఎవరు? యెహోవా బిడ్డలు, ఆయన పిల్లలు, ఆయన స్వాస్థ్యం, ఆయన చేత నడిపించబడుచున్న ప్రజలు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన వారి ముందు వెనుక నడుచువాడు, వారి మధ్య ఉండువాడు, రోషమగలిగిన దేవుడై ఉండి ఏమీయూ వారికి తక్కువ లేకుండగా వారిని ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశ యాత్రలో ఆ దేశానికి చేరుకోవాలి, ఆ యాత్రలో ఉన్నారు. ఇది 40 సంవత్సరాల ఈ యాత్రా కాలం. ఈ కాలంలో మోషే గారి ద్వారా, ఆయన నాయకత్వంలో ఈ ప్రజలు సుమారుగా 20 లక్షల మంది నడిపించబడుతూ ఉన్నారు. ఇంతమందిని నడిపించడం మామూలు విషయమా? కాదు. దేవుడే తన శక్తి ద్వారా దేశాలు దేశాలు దాటించుకుంటూ వారు వెళుతున్న మజిలీలు ఉన్నాయి. పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభం. ఎక్కడ ఈ మేఘస్తంభం ఆగుతాదో, ఈ అగ్నిస్తంభం ఆగుతాదో అక్కడ వీరు ఆగి మరలా ఆ పగటి స్తంభము, మేఘస్తంభం, రాత్రి కాలపు మేఘస్తంభం, అగ్నిస్తంభం, ముందు అగ్నిస్తంభం, మేఘస్తంభము పగటి పూట నడుస్తున్నప్పుడు మేఘస్తంభం, రాత్రి కాలంలో అగ్నిస్తంభము, వారు నడిపిస్తున్న ఆ నడిపింపును బట్టి ఈ సైన్యము కదులుతూ ఉంటుంది, యాత్ర జరుగుతూ ఉంటుంది. 42 మజిలీలు, వారు ఆగిన స్థలాలు 42 స్థలాలు. ఈ 42 స్థలాలలో చివరి ఇశ్రాయేలీయులు ఆగిన స్థలం, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి అది చివరిది, చివరి మజిలి. అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి
దగ్గరలో ఉన్నారు. యోర్దాను నది ఒడ్డున మోయాబు మైదానంలో 42వ సారి ఆగారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, వీరి యొక్క యాత్ర పయనంలో ఎన్నో అపశృతులు ఉన్నాయి. ఎక్కడా కూడా వీరు దేవునికి లోబడలేదు. వారు కోరిన ఆహారం దేవుడు పెట్టాడు. సాక్షాత్తు దేవుని యొక్క అద్భుత కార్యాలు వారు చవిచూచారు. 10 తెగుళ్ళ చేత ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి విడిపించిన ఆ అద్భుతాలు వారి కళ్ళతో చూచారు. కానీ దేవుని మీద ఏమాత్రం కూడా వారికి విశ్వాసం లేకుండా పోయింది. లోబడనల్లని ప్రజలు, మెడవంచని ప్రజలు, తిరుగుబాటు చేయు ప్రజలుగా దేవుడు వారిని గురించి ఎన్నోసార్లు దుఃఖపడ్డాడు. ఎన్నోసార్లు ఆయన దుఃఖించాడు. చాలాసార్లు కీర్తన గ్రంథంలో ఉంది, పలుమార్లు వారు నన్ను బాధ పెట్టారు, దుఃఖపెట్టారు. దైవ సేవకుడు కూడా, మోషే గారు కూడా, ఎందుకు నాకు ఇంత బాధ, నాకెందుకు ఇన్ని బాధలు, నేనేమైనా వీరిని కన్నానా, నాకెందుకు ప్రభువా అని దైవజనుడు మోషే గారు కూడా బాధపడ్డారు. కారణం ఏమిటి అంటే, వీరి మధ్య మిశ్రిత జనం ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనం విశ్వాస యాత్రలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము చేత మార్గము తప్పింపబడి ఎంతో మంది విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులైపోయారు. అలాగే వారి యొక్క యాత్రలో ఎంతో మంది తప్పిపోయారు. మన గురి యేసే, మన గమ్యం పరలోక పట్టణం. వీరు పాలు తేనెలు ప్రవహించు దేశం వీరి యొక్క గమ్యం. కానీ మోషే ద్వారా ఆ మేఘస్తంభంలో, ఆ అగ్నిస్తంభంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే వారు నడిపిస్తూ ఉంటే వారు కళ్ళతో చూస్తూ వారు కొనసాగుతూ ఉన్నారు. కానీ దేవుని పలుసార్లు అనుమానించారు, బాధ పెట్టారు, దుఃఖపెట్టారు. స్వయంగా వారి కళ్ళ ముందు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తూ కూడా విశ్వాసంలో పరిపూర్ణత లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వారికి మన్న ఆహారం, దేవదూతలు తినే మన్న ఆహారం వారికి రుచించలేదు. మాకు అది వద్దు, మాకు మాంసం కావాలని వారు పసిపిల్లల్లా ఏడ్చారు. వారు ఏడుస్తున్నారేంటి అని దేవుడు చూడలేకపోయాడు. వారికి మాంసంతో కూడా ఆహారం పెట్టాడు. మనం వారానికి ఒకసారి మాంసం తింటాం. వారికి రోజు మాంసం కూడా దేవుడు తినిపించినాడు. ఈరోజు దేవుని ప్రేమైన బిడ్డలుగా మీకేమైనా తక్కువ చేశానా? మీకు నేను సమృద్ధిగా మీకు అన్నిటిని సమకూర్చాను కదా అని వారితో మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఏం అవసరమో వాటిని సమకూర్చినాడు. అయినప్పటికీ అనేక రీతులుగా వారు విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని బాధ పెట్టారు, దేవుని కార్యాలకు ఆటంకంగా వచ్చారు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలరా, 42 ఆగిన స్థలాలు, 42 చరిత్రలు
అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చోలేం. అయితే సంఖ్యాకాండం, ఈ సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, ఈ అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు చివరి ఆగిన స్థలం మోయాబు మైదానం. చివరి మజిలీగా చివరి ఆగిన స్థానం ఎక్కడ అంటే మోయాబు మైదానం. ఈ మైదానంలో దిగారు. ఈ మైదానంలో దిగినప్పుడు మోయాబు రాజు బాలాకు చూశాడు. చూసి వారు జంకారట, భయపడ్డారట. భూతలమును కప్పినట్టుగా, అంటే వారి యొక్క మోయాబు మైదానంలో భూమి కనబడడం లేదంట. సుమారుగా 20 లక్షల మంది కదా, బలమైన విస్తారమైన ఆ జన సమూహాన్ని చూచి జంకిరి అని ఉంది. ఈ మోయాబీయుల యొక్క పెద్దలు ఏం చేశారు అంటే మిద్యాను పెద్దలతో మాట్లాడారు. వారు భయపడ్డారు. వీరిని జయించుటకు మనకు శక్తి లేదు. ఆ బాలాకు రాజు భయపడిపోయాడు. వీరిని జయించే శక్తి, బలము లేదు. పెద్దలను పంపించాడు. బేయేరు కుమారుడైన బిలాము అనే ఆ ప్రవక్త దగ్గరికి కొంతమంది పెద్దలను, తెలివైన పెద్దలను ఆ బిలాముకు ఆశ చూపించి అతడు కోరినట్టుగా బంగారం, వెండి ఏమి కావాలో వాటిని కొంత ఇచ్చి పంపించారు. ఆ పెద్దలు వెళ్ళి బిలాము దగ్గర చేరుకున్నారు. అయ్యా, మేము మోయాబు ప్రదేశం నుంచి, మిద్యాను ప్రదేశం నుంచి పెద్దలంగా మేము పంపబడ్డాం మీ దగ్గరికి. చెప్పండి, వచ్చిన పని ఏంటంటే మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు అని, మీరు శపిస్తే శపించబడతారని మా రాజుగారు విన్నారు. మీరు వచ్చి మా యొక్క మోయాబు మైదానంలో ఆ భూతలమంతా కప్పివేయబడినట్లుగా, అంత మాత్రమే కాదు, వారు ఏమని అనుకున్నారు తెలుసా? మోయాబీయుల పెద్దలు కానీ, మిద్యాను పెద్దలు కానీ, ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిది. వీరు తుడుచుకుపోతారు. దాని అర్థం మన దేశములో ఉన్నదంతయు వీరు తుడుచుకుపోతారు. మన ఉన్న ప్రాంతం కంటే మోయాబు మైదానంలో ఉన్న ఆ జన సమూహము వీరు నాకివేసినట్లుగా మనల్ని నాకేస్తారు. వీళ్ళు భూతలమంతా నిండిపోయారు. అయ్యా, మా రాజుగారు మీ దగ్గరికి పంపించారు, మీరు వచ్చి వారిని మీరు శపించాలి అని ఆ పెద్దలు చెప్పినప్పుడు, కూర్చోండి, నేను దేవునితో మాట్లాడి వస్తానని ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వాక్యంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శంపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు చెప్పేశాడు. వారు ఎవరు అనుకుంటున్నావు? వారు నా ప్రజలు, వారు ఆశీర్వదించబడిన వారు. వారితో నువ్వు వెళ్ళకూడదు, శపించను కూడదు అని చెప్పేశాడు. దేవాతి దేవుడు బిలాముతో స్పష్టంగా
దేవుని చేత బోధించబడ్డాడు, విన్నాడు. ఆ వచ్చిన ఆ పెద్దలతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీతో వెళ్ళకూడదు అని దేవుడు చెప్పేశాడు, నేను రాను, దేవుని మాటకు నేను వ్యతిరేకంగా ప్రవర్తించను, మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ప్రవక్త గారు దేవుని చేత అనుమతి పొందినప్పుడు ఖచ్చితంగా అది ఎలా చెప్పాలి అంటే, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని పంపించేయమన్నాడు, తనకు సంబంధం లేనట్టుగా ఆయన చెప్తే వెళ్ళిపోమన్నాడు. అంతకుముందు మరి బిలాము ప్రవక్త గారికి తెలియదంటారా? మోయాబీలు ఎవరు? లోతు పెద్ద కుమార్తె యొక్క సంతానము కదా. మరి మిద్యానీయులు కూడా వారితో కలిశారు. మిద్యానీయులు ఎవరు? అబ్రహాం గారి యొక్క 3వ భార్యగా కెతూరా, ఆ కెతూరాకు పుట్టిన సంతానం కదా మిద్యానీయులు. దేవునికి వ్యతిరేకంగా జీవించువారు కదా, దేవునికి శత్రువులుగా జీవించువారు కదా వీరు. ప్రార్థన చేయకముందే వీరిని చెప్పి పంపించాలి, కానీ దేవుణ్ణి అడిగి చెప్తాను అని ఎందుకన్నాడంటే, తనకు ఆశ చూపిన వాటి మీద మోజుపడ్డాడు. వారు ఇచ్చే ఘనత, వారు ఇచ్చే బహుమానం, వారు ఇచ్చే వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఈ వెళ్ళిన పెద్దలు కాస్త రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రవక్త గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళొద్దని దేవుడు చెప్పిన మాటను బట్టి మమ్మల్ని పంపించేశాడు అని చెప్పగానే, వారికంటే ఘనత వహించిన వారిని, వారికంటే పంపబడిన వారికంటే ఘనత వహించిన వారిని, గొప్ప జ్ఞానం కలిగిన వారిని మరల 2వ పర్యాయం బిలాము ప్రవక్త దగ్గరికి పంపించడం జరిగింది. 2వ పర్యాయం వారు రావడం జరిగింది. వారు రాగానే ఏం చెప్పాలి? ముందు దేవుడు చెప్పిందే కదా చెప్పి పంపించాలి, చెప్పి పంపలా. ఇప్పుడు మీకు రెండంతలుగా మీకు గణపరిచే కార్యక్రమం రాజుగారు ఏర్పాటు చేశారు. మీకు కావలసిన వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, వెండి ఏమి కావాలో ఇవ్వడానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం పంపించినారు, ఇక కార్యమైన తర్వాత మీకు ఏమి అవసరం అది ఇస్తారు. అంటే బహుమానాలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రవక్త గారైన బిలాం గారికి ఎంతకాలం సంపాదిస్తే ఇంత వస్తుంది కాబట్టి అదేదో మనం పొందుకుందామన్న ఉద్దేశంతో, దురాశతో మరలా వాళ్ళతో ఏం చెప్తున్నా అంటే, నేను మరలా వెళ్ళి ప్రార్థన చేస్తానని వారిని పంపివేయకుండా మరలా కూర్చోబెట్టాడు. ఈ రాత్రి మీరు గడపండి, ఏమైంది గడపండి, నా దగ్గర ఉండండి. మరలా ఈయన వెళ్ళి ప్రవక్త గారు వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ప్రవక్త గారు ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చెప్పారు కదా దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన అడగడం తప్పు కదా. 2వ పర్యాయం మళ్ళీ ఎందుకు ప్రార్థిస్తున్నాడు? ఏదైనా అవకాశం వస్తే ఈ బంగారం, ఈ వెండి, వజ్రాలు, రాజుగారు ఇచ్చే బహుమానాలు అన్నీ నా సొంతం అవుతాయి. గోచాడుకుంటున్నాడు, ఏదైనా అవకాశం వస్తే పంపిస్తాడేమో అని. ఏంటి మరలా అని దేవుడు అడిగితే, అయ్యా వారు మరలా వచ్చారయ్యా, వెళ్ళిపో. ఎందుకంటే అతని ఆశను బట్టి దేవుడు వదిలిపెట్టేశాడు.
మనం బలవంతం ఎవరిని మార్చలేమండి. బలవంతంగా ఎవరిని మార్చలేం. దేవుడు చేసిన పని అదే. ఈ ప్రవక్త గారు దేవుని పక్షంగా లేకుండగా రాజుగారు పంపించే ఆ బహుమానం మీద మనసు పారేసుకొని వాటి మీద మోసపడ్డాడే గాని దేవుడు ముందుగానే చెప్పాడు. చెప్పిన పని ఇతడు చేయలా, చెప్పి పంపించలా. కానీ వెళ్ళు అని చెప్పేశాడు. ఇక ఈయన ప్రయాణమై వెళుతున్నాడు. గాడిద మీద ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. చాలా వేగంగా వెళుతున్నాడు. వెళుతున్న సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. మధ్యలో గాడిద ఆగిపోయింది, కదట్లేదు. ఇటు ద్రాక్ష తోట కుడి ఎడమలు ద్రాక్ష తోట ఇరుగుగా ఉంది. అక్కడ గోడ కట్టినట్టుగా ఆ ఇటుపక్క తోట మధ్యలో కొద్ది స్థలం ఉంది. ఆ స్థలం అంతా కూడా దేవదూత ఖడ్గం పట్టుకు నిలబడి ఉంది. అందుకోసం ఆగిపోయింది. ఆ గాడిదను కొడుతూనే ఉన్నాడు. గాడిదను కొడుతున్నాడు. కానీ దేవుడే గాడిద ద్వారా, గార్ధబొమ్మ ద్వారా బుద్ధి చెప్పించాలని అనుకున్నాడు. ఎందుకు కొడుతున్నావు? నేను నీ దానినే కదా, నమ్మకంగా నిన్ను మోసుకుంటూ వస్తున్నాను కదా, నన్ను ఎందుకు కొడుతున్నావని మాట్లాడుచున్నప్పుడు అప్పుడు ఆ బిలాము ప్రవక్త గారికి కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరిచి చూసినప్పుడు దేవదూత ఖడ్గం పట్టుకొని ఎదురు నిలబడి ఉంది. వెంటనే సాష్టాంగ పడి, నీ ప్రవర్తన చాలా ఘోరంగా విపరీతంగా ఉంది, దేవుడు నన్ను పంపించినాడు. వెంటనే నేను పాపం చేశాను, తిరుగుబాటు చేశాను, తప్పు చేశాను అని క్షమాపణ కోరుకున్నవాడు వెనక్కి వెళ్ళిపోవాలి కదా ఈ ప్రవక్త గారు. కానీ దేవుడు ప్రవక్తలను ఆనాడు మన్నించుకున్నాడు. ప్రవక్తలు వస్తుంటే రాజులు భయపడేవారు. కానీ ఈ ప్రవక్త గారు ఎందుకో ఈయనకున్న దురాశ, ఆ బహుమానాల మీద మనసు పారేసుకున్నాడు. వాళ్ళిచ్చే వాటి మీద మనసు పారేసుకున్నాడు. క్షమాపణ కోరుకున్నాడు, నేను తప్పు చేశాను, పాపం చేశానని. ఇక వెళ్ళిపోవచ్చు కదా. ఆ పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవదూత, ప్రభు దూత, వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు అని అనుమతి ఇవ్వగానే ఇక ఇంకా ఎక్కువైపోయింది ఆనందం. నా ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు ఎంత గొప్పవాడో ప్రియులరా. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నప్పుడు ఎంతో ఆనందిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆయన బాధపడతాడు. నీవు కోరుకున్న మార్గంలోనే నిన్ను పంపించేస్తాడు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు చాలా ఇరుకుగా ఉంటుంది. దేవునితో మనం జీవించేటప్పుడు అన్ని క్రమబద్ధంగా ఉంటాయి. ఏది అంటే లోక సంబంధంగా అనుభవించడానికి, లోక ఆశలు అనుభవించడానికి అవకాశాలు ఉండవు. పరిశుద్ధంగా ఉండాలి, మన జీవిత ప్రవర్తన మంచిగా ఉండాలి. ఈ క్రమాల్లో మనం జీవిస్తూ ఉండాలి. దారి తప్పించే సాతాను తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. దారి తప్పించడానికి సాతానుడు దేవునికి విరోధిగా పనిచేస్తున్నాడు. ఒకసారి
పరుగు రంగంలో ఒక యవనస్తుడు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. ఇక కొంచెం దూరంలో గమ్యం చేరుకుంటాడు. వెనుక వస్తున్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే బంగారు బంతి ఒకటి విసిరివేశాడు. వేయగానే కన్ను ఆ బంగారు బంతి మీద పడగానే స్లో అయ్యాడు. కొద్ది స్లో అవగానే ఈ వ్యక్తి స్పీడ్ పెంచాడు. వెనక వచ్చిన వ్యక్తి మరలా అతడు వేగంగా వెళుతా ఉన్నాడు. మళ్ళీ ఇంకొక బంగారు బంతి అలా విసిరేశాడు. స్పీడ్ తగ్గింది. ఇతడు ఇంక కొంచెం ముందుకు వెళుతున్నాడు. అతడు మళ్ళీ వెళుతూ ఉన్నాడు. ఇంకా అయిపోబోతుంది తను చేరుకోవలసిన గమ్యం. మూడవ బంతి వేయగానే ఆగిపోయేంతలోనే ఈ వెనుక వాడు గమ్యం చేరుకున్నాడు. ఒక్కోసారి మనము ఆశపడుతాం, కానీ ఆశించిన మేరకు దేవుని కొరకు మనం జీవించలేం. మనం తప్పించే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం 3 బంగారు బొంతులు ఆ వ్యక్తిని వెనకకి ఎలా నెట్టేసిందో, అలాగే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మనల్ని కూడా మనం వెళ్ళే మార్గం నుండి తప్పిస్తాయి, ఆగిపోయేటట్టు చేస్తాయి. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, ఎంతో కాలం నుండి మనం భక్తి చేస్తూ ఉన్నాం. మన గురి యేసు ప్రభువే, మన గమ్యం సియోను. ఇది ఈ యాత్రల్లో మనం నేర్చుకోవలసిన శివప్రదమైన నిరీక్షణ కలిగిన విషయాలు. ఇక్కడ వెనకకు వెళ్ళిపోవాలి. సాక్షాత్తు దేవుని దూత వచ్చి ఖడ్గముతో నిలబడినప్పుడు అసలు వెనక్కి వచ్చేయాలి, వెనకకి వచ్చేయాలి. కానీ అతడు మనసులో ఏముంది అంటే, నేను వారితో కలిసి నేను ఆ బహుమానాలు తెచ్చుకోవాలి, అది రాజుగారిని చూడాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళి బహుమానాలు తెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకున్నాడు, నువ్వు దీవిస్తే దీవించబడతారు, నువ్వు శపిస్తే శపించబడతారు. ఆ మాటలకి ఇతను ఫ్లాట్ అయిపోయి ఇక రాజుగారిని చేరుకోవాలి. ఇక దేవదూత, వెళ్ళిపోనాయన, ఆగమన నువ్వు ఆగేటట్టు లేవు, పాపం చేసావని ఒప్పుకున్నా వెనకకి వెళ్ళే ఆలోచన నీకు లేదు, అంటే దేవుని ప్రజలతో చేరుకునే ఆలోచన నీకు లేదు, వెళ్ళిపోయాడు. బాలాకు రాజు దగ్గర చేరుకున్నాడు. ఏమి అంత లేట్ చేశావు, నేను మొదట పంపించానే కదా, అంటే నువ్వు కోరుకున్నంత బహుమానాలను ఇవ్వలేక నేను తగ్గించేవనుకున్నావా? అంత సామర్థ్యం నాకు లేదనుకుంటున్నావా? నేను మెప్పించలేనా అని సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 37వ వాక్యంలో, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను. ప్రియ దేవుని పిల్లలారా, సరే వచ్చేసాను కదా, ఏం చేయమంటావు? నీవు భూతలమును కప్పేసిన ఈ ఇశ్రాయేలీయులను నువ్వు శపించాలి. వారిని శపించమని దేవుడు నాకు చెప్పలేదు, వారిని ఆశీర్వదించమని దేవుడు చెప్పాడు. అయితే ఎలాగ మరి? అప్పటికైనా వెళ్ళిపోవాలి కదా, అప్పటికి వెళ్ళలే. సరే, అదిగో ఆ కొండ శిఖరానికి మనం వెళదాం. అలాగా తను ఒక కొండ శిఖరానికి తీసుకెళ్ళాడు. కింద చూస్తే భూతలాన్ని కప్పివేసిన ఇశ్రాయేలీయులు
అది చివరి మజిలీ. చివరిగా వారు అక్కడ ఆగి ఉన్నారు. ఇక వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ 7 బలిపీఠాలు తాను అడిగాడు. 7 బలిపీఠాలు కట్టించడం జరిగింది. ఆ 7 బలిపీఠం మీద 7 మరి కోడెలు, 7 పొట్టేళ్ళు. ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడె, ఒక పొట్టేళ్ళు. ఇలా బలియాగము చెల్లించిన తర్వాత మళ్ళీ అతనికి ప్రేరేపణ కలిగిందన్నమాట. బిలాము ప్రేరేపించిన ఆ ప్రేరేపణ ఇతడు విని ఇక శపించడానికి నోరు తెరుస్తున్నాడు. శపించడానికి నోరు తెరుస్తున్నాడండి. శపించడానికి నోరు తెరిచినప్పుడు ఆ నోటి గుండా శాపాలు రాల, ఆశీర్వచనాలు వచ్చినాయి. నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వాక్యంలో, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని రాయబడినట్లు కనబడెను. చూశారండి? మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. శాపవచనం పలకొద్దు అని చెప్పినా ఇతడు పలికాడు. కానీ దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడని నెహెమీయా గారు రాశారు. ఈరోజు చాలామంది మనల్ని కూడా శపిస్తూ ఉంటారు. అవి మన మీదికి ఆశీర్వాదకరంగా అవి వస్తాయి. దేవుడు మార్చేస్తాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగూ 3 పర్వత శిఖరాలకు 3 సార్లు, 3 పర్యాయాలు 3 శిఖరాల మీద 7 బలిపీఠాలు కట్టడం, ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడె, పొట్టేలు వధించడం. ఈ 3 పర్వత శిఖరాల మీద ఇశ్రాయేలీయులను శపించడానికి నోరు తెరిచినప్పుడు బిలాము యొక్క శాప వచనాలను దేవుడే ఆశీర్వచనంగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, బలవంతుడు, రోషము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, మరణము వరకు నడిపించేవాడు, దురాత్మ దుష శక్తుల మీద విజయమిచ్చి మనల్ని కాపాడువాడు, కంటి రెప్పవలే కాపాడుచున్నవాడు, కోడె తన రెక్కల కిందికి పిల్లలను చేర్చుకున్నట్టుగా ఆయన తన బిడలను చేర్చుకున్నవాడు. వారి పక్షంగా ప్రోత్సాహంతో శాపవచనాలు పలుకుచున్నప్పుడు దేవుడట ఆ శాపవచనాలను ఆశీర్వాద వచనాలుగా దేవుడు చేశాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఈ దేవుని ఏమని పాడాలి, ఈ దేవుని ఏమని స్తుతించాలి, ఏమని గణపరచాలి? నిజంగా బిలాము శాపవచనాలు, శాపం తగిలితే ఏముంది? మనుషుడు శపిస్తే శాపాలు రావు. దేవుని ద్వారా అది కలిగేది. అది ఒక దైవజనుడు, స్వస్థవరము కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు అనుకోండి. ఆ స్వస్థ వరము అది ప్రజలకి మేలుకరంగా దేవుడే చేస్తాడు ఆ కార్యాలు. అంతేకాని నేను చేస్తానని ఒక దైవజనుడు ముందుకు వస్తే చేయలేడు. అతడు మనిషి. స్వస్థ వరం ఇచ్చేది దేవుడు. దేవునికి అప్పగిస్తే దేవుడు చేస్తాడు. నేను చేస్తానంటే చేయడు. చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు చేస్తామని అనుకుంటారు. ఎవ్వరి వల్ల కాదు. దేవుడే అద్భుతాలు చేసేవాడు.
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఇతడు శాపవచనాలు పలికాడు, కానీ శాపవచనాలట ఆశీర్వచనాలుగా మారినాయని నెహెమియా భక్తుడు రాసిపెట్టారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మీయ జీవితంలో మన ఎడల దేవునికి ఉన్న ఆలోచనలు ఎంత గొప్పవి, ఎంత విస్తారమైనవి, ఎంత ఘనమైనవి, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. శాపాలను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనుషుడు శపిస్తే నువ్వు శపించబడవు. ఆ శాపం ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. బిలాము శపించిన శాపాలను ఆశీర్వాదకరంగా మార్చినాడు. మనుషులు శపించే మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను దేవుడు ఆశీర్వచనాలుగా మార్చివేస్తాడు. ఈరోజు సుప్రియ దేవుని పిల్లలారా, మనము యాత్రికులం, పరదేశులం. దారి తప్పించడానికి అపవాది అనేక మందిని ఏర్పాటు చేసుకుంటాడు. అనేక రీతులుగా మనలను దారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీకు వివేకం చాలా అవసరం. నువ్వు పసిగట్టాలి. కానీ బిలాము పసిగట్టలేకపోయాడు, నిలబడలేకపోయాడు. సరాసరి బాలాకు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, 3 చోట్లకి వెళ్ళి శాపాలు వదిలిన ఆ శాపవచనాలు అని ఆశీర్వచనాలుగా మారిపోయాయి. ఏంటి, బిలాము వారిని ఆశీర్వదించమని నేను చెప్పాను కదా, అయ్యా నేను శాపవచనాలు పలుకుచున్నాను కానీ అవి ఆశీర్వాదాలుగా వచ్చేస్తున్నాయి, నన్నేం చేయమంటావు? అయితే నా దారిని నేను వెళ్ళిపోతాను, నీ దారిని వెళ్ళిపో అని ఒక తీర్మానానికి వచ్చారు. అయితే చివరిగా మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిపోతే బాగుండేది. కానీ బిలాము ఏం చెప్పాడో తెలుసా? చివరిగా ఏం చెప్పాడో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూశారా ప్రియులారా, పెర్గము అనే ఆ సంఘపు దూతకు ఎప్పుడో జరిగిన ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుచున్నాడు. బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏంటి బాలాకు రాజుకు చెప్పిన బోధ? ఏంటంటే, దేవునికి విగ్రహ ఆరాధన అంటే చాలా కోపం, వ్యభిచారం అంటే చాలా కోపం. ఈ 2 పనులు ఇశ్రాయేలీయుల చేత నువ్వు గాని చేయించగలిగితే దేవుడు వారిని శపిస్తాడు, వారిని చంపుతాడు, వారి మీద ఉగ్రత చూపుతాడు, వారికి శిక్ష విధిస్తాడు. సహించలేడు. ఇశ్రాయేలీయుల విగ్రహ ఆరాధన చేస్తే, వారు వ్యభిచారం చేస్తే ఆయన ఊరుకోలేడు. ఎలాగైనా సరే ఈ పని నువ్వు చేయి అని బాలాకు రాజుగా చివరిగా, నేను ఎలాగూ శాపవచనాలు చెప్పిన ఆశీర్వచనాలుగానే వస్తున్నాయి గనక ఇక నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను, నీవేమన్నా ఇలా చేయగలిగితే, విగ్రహ ఆరాధన తర్వాత ఈ యొక్క జారత్వం అనగా, జారత్వం అంటే పెళ్లి కాక మునుపు చేసే
ఆ పాప పని, పెళ్ళైన తర్వాత చేసే వ్యభిచారం, ఏది ఎట్టకాయలకు ఈ రెండు ఒకే పాపపు పని గనుక ఈ వ్యభిచారం నువ్వు చేయించగలిగితే వారి మీదికి ఉగ్రత వస్తుంది, వారిలో అనేకంలో చచ్చిపోతారు. ఇది బాగుందే అని బహుమానాలు ఇచ్చి పంపించినాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, చూశారా? చెప్పొచ్చు ఆ మాట. ఆ రెండు విషయాలు చూడండి. ఆ రెండు విషయాలు, బిలాము బోధ, దైవజనుడై ఉండి ఇశ్రాయేలీయుల మీదకి దేవుని ఉగ్రత రావడానికి కారకుడుగా మారాడు. వేలాది మంది చనిపోవడానికి కారకుడిగా మారాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవునికి విరోధంగా ఎక్కడ బోధించకూడదు. జనాంగమా, దైవ జనాంగమా, దేవుడు చెప్పమన్నదే మనం చేయాలి. తన ప్రజల మీద ఆశీర్వచనాలే పలకాలి. ఆయనకి విరోధంగా మనం ఏది కూడా మనం చేయకూడదు. బాలాకు రాజుకు ఈ రెండు విషయాలు నచ్చినాయి. ఇక మోయాబీల విగ్రహ ఆరాధనకు సంబంధించిన కొంతమంది పెండ్లి కాని స్త్రీలు, అందగత్యలు, పెండ్లైన స్త్రీలు కొంతమంది అందగత్యలు, మిథ్యాను సంబంధించిన కొంతమంది, వీరంతా కలసి ఈ అన్నదమ్ముల సంతానం గనుక ఈ మిథ్యానీయులు, ఈ మోయాబీయులు కలసి మంచి మంచి అందగత్యలు, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వాక్యం, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. 2వ వాక్యం, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్బేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. చూశారా? బిలాము బోధ ఎంత విషపూరితమైన బోధగా మారిందో. మోయాబు రాండ్రతో ఇశ్రాయేలీయులు పురుషులు వ్యభిచరించినారు. మోయాబు రాండ్రతో, మోయాబు స్త్రీలతో దేవుని పిల్లలు అనబడిన ఇశ్రాయేలు లెక్క పురుషులు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మన పెళ్లిళ్ళ కార్యక్రమంలో, సంసార జీవితంలో అన్యులతో సాంగత్యం మనం చేయకూడదని, వారితో సాంగత్యం చేస్తే పూజలు పునస్కారాలు చేస్తామని, మనము దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి తప్ప దేవునికి వ్యతిరేకమైన పని ఏది కూడా మనం చేయకూడదు. 106వ కీర్తన 35, 36 వచనాలు, అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మోయాబీయులు స్త్రీలతో వ్యభిచారం చేసిన తర్వాత వారు మోయాబు దేవతలకు నమస్కారం చేశారట. వారు వారి దేవతలకు నమస్కారం చేస్తున్నారట. ఎంత ఘోరం, ఎంత ఘోరం! వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. భయంకరమైన దేవుని కోపం వారి మీద రగులుకుంది. ప్రియులారా, ఆ కోపానికి దేవుడు చెప్పిన
మాట ఏంటంటే మోషేతో మాట్లాడాడు. ఎవరు అయితే మోయాబురాండ్రతో వ్యభిచారం చేశారో వారందరినీ సూర్యునికి ఎదురుగా నిలబెట్టి వారిని ఉరి తీయించు. కనుక వారు ఉరి తీయబడ్డారు ప్రియులారా, వారు ఉరి తీయబడ్డారు. ఇవన్నీ మోషే గారి కన్నుల ఎదుట, ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుట దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన ఆ పని చేయకూడదని చెప్పిన 10 ఆజ్ఞలు వారికి తెలియజేసిన, నన్నే కదా ఆరాధించాలి, వేరే దేవుడు ఉండకూడదు కదా, 8వ ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదని ఆజ్ఞ ఇచ్చిన వారు వ్యభిచరిస్తున్నారు. వారు పాప కార్యాల్లో తన మునకలైపోయారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మంలో మునిగి తేలియాడుచు ఉన్నారు. ఇలాగా ఉరి తీయబడుచు ఉన్నారు. మోషే ఎదుట అనేక మంది ఇశ్రాయేలీయులు ఉరి తీయబడిన ఆ శవాలను చూసి ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు, రోదిస్తూ ఉన్నారు. రోదిస్తున్నప్పటికీ మోషే కనుల ఎదుట జిమ్రీ అనే ఒక యవనస్తుడు, ఇశ్రాయేలీలో నుండి ఒక యవనస్తుడు, ఇక్కడ మిద్యానీయురాలు కొజ్బీ ఎవరో తెలుసా? మిద్యాను ప్రధాని కుమార్తె, రాజకుమారి, ప్రధాని కుమార్తె, ఒక ఉన్నత పదవిలో ఉన్న రాజుగారి కుమార్తె, రాజసింహాసనపు జీవితం. కానీ అనేక మంది మిద్యాను స్త్రీలను పంపించింది, మిద్యాను స్త్రీలతో కలిసి ఇశ్రాయేలీయులతో వ్యభిచరించమని ఈమె చాలా తెలివిగా ప్రవర్తించింది. బిలాము బోధ వారికి బాగా పనిచేసింది. దేవుడు బహుగా కోపగించి ఎవరెవరైతే వ్యభిచరిస్తున్నారో వారందరూ ఉరి తీయబడ్డారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు. ఆ ప్రధాని కుమార్తె అనబడిన కొజ్బీ, బైబిల్లో ఒక మాట ఉంటుంది, వ్యభిచార స్త్రీకట గొప్ప ధైర్యం ఉంటుందంట, బహుధైర్యంగా ఉంటారంట. వ్యభిచరించు వారు బహుధైర్యంగా ఉంటారట. వాళ్ళకి ఏమాత్రం భయం ఉండదు. చూడండి, అక్కడ శవాలున్నాయి, ఏడుపుల ధ్వని వినబడుతుంది. ఎక్కడ చంపుతారన్న భయం లేకుండగా ఇశ్రాయేలీల గుడారములోకి ఈ జిమ్రీ అనే యవనస్తుడు, కొజ్బీ అనే రాజకుమార్తె మోషే కనుల ఎదుట, ఇశ్రాయేలుల ప్రజల పెద్దల ఎదుట లోపలికి వెళ్ళారు. ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు దైవజనుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు ఫినెహాసు ఒక ఈటె తీసుకొని ఆ 2 శరీరాలను కలుసుకున్నప్పుడు వారి శరీరాల మధ్యగా ఈటెను దూసిపోయేటట్టు బహుబలముగా
పొడిచాడు. ఇద్దరు చచ్చారు. అప్పటికే 24,000 మంది చనిపోయారు ఇశ్రాయేలీలు. ఓర్వలేకపోయాడు ఫినెహాస్. దేవుడే సహించలేకపోయాడు. ఆయన యాజకత్వంలో ఉన్న ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయి ఈటితో ఎప్పుడైతే పొడిచాడో అప్పుడు తెగులు ఆగినట్టు బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి కోపం తెచ్చిపెట్టే విగ్రహ ఆరాధన వ్యభిచారం. కొజ్బీ ఇశ్రాయేలీలను ఏం చేసింది తెలుసా? పాపం చేయడానికి ఆ పథకం బాగా ప్రలోభ పెట్టి వారిని శోధనకు గురి చేసింది. ఈ సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. 15 నుండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 15 నుండి, చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయరి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెనైన కొజ్బీ సంగతిలోను మిమ్మను మోసపుచ్చిరి. కొజ్బీ వారిని మోసగించిన మోసగత్తె. కొజ్బీ అనే మాటకు మోసం లేక అబద్ధం లేక విలాసవంతం. ఒక వేశ్య మోసంతో నిండి ఉంటుంది, అబద్ధముతో నిండి ఉంటుంది, విలాసవంతమైన జీవితంలో ఉంటుంది. చాలా మంది ఆత్మీయులుగా జీవించేవారు కొజ్బీ పాపపు అస్త్రముల చేత దేవునికి విపరీతమైన కోపం తెచ్చిపెట్టే ఈ విగ్రహ ఆరాధన, వ్యభిచారపు ఈ పాపాలు చేయడానికి ఈమె ప్రలోభ పెట్టి ఇశ్రాయేలీయులకు ఆ తెగులు తెచ్చిపెట్టింది. ఇలాగూ బిలాము బోధ, ఈ కొజ్బీ యొక్క ప్రయత్నం సఫలమైంది. ప్రధాని కుమార్తె ఎంత గౌరవప్రదంగా జీవించాల్సి ఉంది. అంత నష్టం జరిగిపోతున్నా ఎలాగైనా ఇశ్రాయేలును చంపాలి, ఇశ్రాయేలీలకు ఘోర పరాభం కలగాలి, అవమానం కలగాలి, అపకీర్తి కలగాలి అన్న ఉద్దేశంతో తాను చనిపోతానని తెలిసి కూడా పాపం కోసం సంసోను, దెలీలా తాను కూడా చనిపోతానని తెలిసి సంసోనుతో పాటు తాను కూడా చనిపోవడానికి పన్నాగం పన్నినట్టు ఈమె కూడా అదే రీతిగా వ్యభిచారపు కోరికలు పుట్టించి ఇశ్రాయేలీయులను చంపడానికి, చనిపోవడానికి, దేవుని ఉగ్రతని తెగులు వారి మీదకి రావడానికి ఈమె వేస్తున్న పన్నాగం. ఈ రీతిగా 24,000 మంది చనిపోయారు. ఈమె కూడా చనిపోయింది, ఘోరాతి ఘోరంగా చనిపోయింది. ఇశ్రాయేలీయులు ఎంతో పవిత్రంగా బతికేవారు, రోషం కలిగి బతికేవారు. మరి జిమిరికి అటువంటి ఆలోచన ఆ యవనస్తులను చూడగానే, ఆ రాజకుమారుని చూడగానే అతనికి ప్రేరణ కలిగింది. సాతాను గాడు ప్రేరేపించాడు.
అంత ఘోర నష్టం కళ్ళ ఎదుట జరుగుతున్నప్పటికీ ఇశ్రాయేలు గుడారంలో వీరు పాపం చేసి చంపబడ్డారు. అప్పుడు తెగులు ఆగినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నో విషయాలు బైబిల్లో మన కొరకు దేవుడు రాసి పెట్టాడు. కానీ బిలాము బోధ ఎంత వరకు వచ్చిందో చూడండి. బిలాము బోధ, అందుకోసమే బిలాము గురించి అక్కడక్కడ రాయబడి ఉంది. యోధా రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది, 11వ వాక్యం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలా మంది వాళ్ళు ఏదో 2000 ఇస్తారు, బియ్యం బస్తా ఇస్తారు, వీళ్ళ బట్టలు ఇస్తారని కొంతమంది మరి పరుగులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఏదో ఇస్తారు, ఏదో బహుమానాలు. దేవుని పనిని అక్కడ పక్కన పడేసి, మందిరంలో కార్యక్రమాలు జరుగుతున్న, సేవా పరిచయం జరుగుతున్న వాటిని పక్కన పడేసి వారు ఏదో ఇస్తున్నారని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఒకసారి పరిశీలన చేసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో, తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిన బేయోరు కుమారుడైన బిలాము లాగా అనేక మంది తప్పిపోయారని పేతురు గారు వాపోయాడు, బాధపడుతున్నాడు. అక్కడ తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధభవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించిన అతడు ఆగలేదు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు, గాని దేవుని ప్రజలను ప్రేమించలేకపోయాడు, దేవునిని ప్రేమించలేకపోయాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకొక విషయం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అతడు చంపబడ్డాడు. బిలాము ప్రవక్త గారు చంపబడ్డారు. ఎలాగూ చంపబడ్డారంటే, మనము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వాక్యములో, నీతిమంతుల వంటి మరణము నాకు లభించును గాక అని ఆశించాడు, ఆశీర్వచనం పలికాడు, గాని అలా చనిపోలేదు. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో మిద్యానీయుల యొక్క 5 మంది రాజులను ఇశ్రాయేలీయుల ద్వారా యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో వారు చంపబడ్డారు. ఆ రాజులతో పాటు బిలాము ప్రవక్తను కూడా ఖడ్గముతో చంపేశారు, ఖడ్గము చేత వధించబడ్డారు. ఇదే మాట యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యంలో కూడా ఖడ్గము చేత వధించబడిన బిలామును గురించి అక్కడ ఉంది. నీతిమంతుల వంటి మరణము ఆశించినాడు, కానీ బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, 24,000 మంది చనిపోయారు. సంఖ్యాకాండములో 26వ అధ్యాయంలో తిరిగి వారి లెక్క తీశారు. అక్కడ ఎంతమంది చనిపోయారు, ఏ కుటుంబంలో ఎవరు చనిపోయారో లెక్కలు తీయమన్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, అర్ధాంతరంగా నీ యొక్క విశ్వాస యాత్ర ఆగిపోకూడదు. యేసే నీ గురి, నీ గమ్యం సియోను, పరలోకం సియోను. దారి తప్పించడానికి దేవుడు నిన్ను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా నేను కాపాడుచున్నాడు. ఆయన కాపుదల్లోనే వెళ్ళిపోవాలి. దారి తప్పించడానికి సాతానుడు
బంగారు బంతులను విసురుతాడు, డబ్బులను విసురుతాడు, పలు రకాల ఆశలు కలిగి నిన్ను తప్పించే మార్గం దారి తప్పిస్తాడు. కానీ సింహానికి ఒక గురి ఉంటుంది. ఏ జంతువుని అయితే తినాలని అనుకుంటుందో దానికి ఒకే ఏకాగ్రతట. మధ్యలో ఎన్నో జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయట. కానీ ఏదైతే చంపాలనుకుంటుందో దాన్నే చంపుకొని తింటుంది. మధ్యలో ఎన్నో వస్తాయి, వాటిపై మనసు పెట్టదటది. మనం ఒక గురి, యేసు ప్రభు మీద గురి కలిగినప్పుడు ఈ మధ్యలో సాతానుగాడు వాని తంత్రాలు ఎన్నో ప్రయోగం చేస్తాడు, అగ్ని బాణాలు ఎన్నో వదులుతాడు. ఈ బిలాము బోధలు ఎన్నో మనకు చెవులో వినబడుతూ ఉంటాయి. నీకెంతో వయసు ఉంది, కుర్రవాడివి, బాప్తిసం ఇప్పుడే ఎందుకు తీసుకుంటావు, నీకు పెళ్లి కావాల్సి ఉంది, శరీర ఆశలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి నీకు, అవన్నీ తీర్చుకోవాలి, చనిపోయే ముందు తీసుకుందులే, ఇప్పుడు ఏం పర్వాలేదు. శిలువ మీద దొంగ చివరిలో దేవుని రాజ్యానికి వెళ్ళాడు, ఆ చివరి రోజున బాప్తిసం తీసుకొని చనిపోదులే అని ఇలాంటి బోధలు వినిపిస్తూ ఉంటాడు. అయితే మన ఏకాగ్రత, మన గురి, ఏక మనస్సు కలిగి ఏకాత్మతో యేసు ప్రభువునే చూస్తూ, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసొచ్చు. మన ఎదుట ఉన్న పరుగు పందెములో మనం ఓపికగా పరిగెత్తుకుందాం. నేను గురి వద్దకే నేను చేరుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు గారు చెప్పినట్టు దేవుని కొరకు జీవించండి, మంచి పోరాటం పోరాడండి, గురి వద్దకే చేరండి. ఉన్నత పిలుపున కలుగు బహుమానం దేవుడిస్తాడు. మనమందరము యాత్రికులం, పరదేశీలం. ప్రభు ఉన్న చోటికి మనం వెళ్ళడానికి ఆయత్తపడతాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.